Lavanya Govada, ENT consultant at Dr. Harika ENT Care Hospitals, Gachibowli, Hyderabad. ఈ రోజు మన టాపిక్ సడన్ డెఫ్నెస్ అంటే అకస్మాత్తుగా కలిగే వినికిడి లోపం. అంటే మనలో కొంతమందికి ఒక్కొక్కసారి ఉన్నట్టుండి వినికిడి తగ్గినట్టు అనిపిస్తుంది. దీన్ని మనం సడన్ డెఫ్నెస్ అంటాం. ఈ సడన్ డెఫ్నెస్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి కండక్టివ్, ఒకటి సెన్సోన్యూరల్ అంటాం. నర్వ్ డెఫ్నెస్. కండక్టివ్ డెఫ్నెస్ అంటే జస్ట్ లైక్ సింపుల్ రీజన్స్, అంటే మనకి జస్ట్ ఇయర్ బ్యాగ్స్ వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, ఒక్కొక్కసారి ఇయర్ కెనాల్ బ్లాక్ అయ్యి మనకి వినికిడి తగ్గినట్టు అనిపించవచ్చు. అలాంటి వాటికి జస్ట్ మనం వ్యాక్స్ రిమూవ్ చేయడం వల్ల, ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ వాడడం వల్ల వినికిడి అన్నది మళ్ళీ వెంటనే తిరిగి నార్మల్కి వస్తుంది. అలా కాకుండా చెవిలో ఏ విధమైన అదర్ సిమ్టమ్స్ అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే చెవిలో నొప్పి కానీ, చెవి నుంచి చీము కారడం కానీ, అట్లాంటి వేరే ఇబ్బందులు ఏమీ లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా వినికిడి మాత్రం తగ్గినట్టు అనిపిస్తుంది. దీన్ని మనం సడన్ డెఫ్నెస్ అంటాం. సడన్గా వచ్చే వినికిడి లోపం. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. సడన్ నర్వ్ డెఫ్నెస్కి మోస్ట్ కామన్ రీజన్ అంటే ఇడియోపతిక్. అంటే దీనికి పర్టికులర్గా ఇది కారణం అంటూ ఏమీ ఉండదు. మనకి ఏమీ కారణాలు లేకుండా కూడా ఇది రావచ్చు. 90% ఆఫ్ ద కేసెస్, అంటే 90% ఆఫ్ ద కేసెస్లో మనకి ఇడియోపతిక్ అంటే వితౌట్ ఎనీ రీజన్ మనకి ఇది రావచ్చు. ఉన్నట్టుండి నిద్ర లేవగానే సడన్గా వినికిడి తగ్గినట్టు అనిపించడం, లేదు అంటే పర్టికులర్గా నాకు ఒక్క రోజు నుంచి వినిపించడం లేదు, 2 రోజుల నుంచి వినిపించడం లేదు అని మనకి పర్టికులర్గా ఈ టైం నుంచి నాకు వినిపించడం లేదు అని కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఇది సడన్ డెఫ్నెస్లో ఒకటి. సో ఒక్కొక్కసారి సడన్ డెఫ్నెస్ వినికిడి లోపంతో పాటు చెవిలో మోత రావడము, తల తిరిగినట్టు అవడము, కళ్ళు తిరగడము కూడా ఉండొచ్చు. వీటికి కారణాలు అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అంటాము. అంటే లాబ్రింథైటిస్, పెద్దవాళ్ళలో అయితే ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్, లాబ్రింథైటిస్. చిన్న పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ మీజిల్స్, మమ్స్, వాటి వల్ల కూడా రావచ్చు. వాస్క్యులర్ అక్లూజన్ అంటే మనకి ఇన్నర్ ఇయర్ కి బ్లడ్ సప్లై సడన్ గా తగ్గిపోవడం. ఇది ఎవరిలో జరుగుతుంది అంటే కొంచెం పెద్దవాళ్ళలో, లాంగ్ స్టాండింగ్ షుగర్, బీపీ ఉన్న వాళ్ళలో, డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంగ్ స్టాండింగ్ చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళలో కూడా ఇది జరగచ్చు. ఇవే కాకుండా కొన్ని రకాల టాబ్లెట్స్ వాడడం వల్ల, అంటే ఓటోటాక్సిక్ డ్రగ్స్ అంటాం, అంటే కొన్ని రకాల యాంటీబయాటిక్స్, అమైనోగ్లైకోసైడ్స్ అని, అలాంటి యాంటీబయాటిక్స్ వల్ల, డయూరిటిక్స్ అని, లూప్ డయూరిటిక్స్, ఫ్రూసిమైడ్ ఇలాంటివి వాడే వాళ్ళల్లో కూడా మనం ఈ సడన్ డెఫ్నెస్ అన్నది జరగచ్చు.